మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా నిన్న పాల్మాకుల్ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మీరు నిన్న ఆ విద్యార్థినులు రోడ్డు పైనకి వచ్చి ధర్నా చేశారు. దానికి మా పార్టీ నుంచి హరీష్ రావు గారు, సబితమ్మ గారు, పార్టీ శ్రేణులందరూ ఇప్పటికే సందర్శించారు. వాళ్ళ బాధలు ఏందనేది మీడియా ముఖంగా అందరూ చెప్పారు. కానీ ఈరోజు వరకు గవర్నమెంట్ నుంచి కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అక్కడికి వెళ్ళి సందర్శించి అసలు వాళ్ళకి నిజంగా పెడుతున్న అన్నం నాణ్యత ఉందా, వాళ్ళకు కనీసం నీళ్ళ సదుపాయం అన్న కరెక్ట్ ఉందా, అలాగే ఆ విద్యార్థినులు ఏడ్చుకుంటూ నిన్న చెప్పారు, మీరు చూసిరు, అందరూ తెలంగాణ ప్రజానీకం అంతా గమనిస్తుంది. అంటే వాళ్ళను సంబోధించే భాష కూడా ఒక చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. అంటే ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కనీసం చదువుకునే పిల్లలకు నాణ్యమైన ఫుడ్, నాణ్యమైన అన్నం పెట్టలేకపోతురు, తాగడానికి మంచినీరు ఇవ్వలేకపోతురు. అంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. నిన్న ప్రెస్ మీట్లో మీరు ఒకసారి చూడండి, ఒక అధికారిని చెప్తుంది అంటే మీకు బడ్జెట్ పెట్టలేదు అని చెప్పి. అంటే కనీసం తినడానికి బడ్జెట్ కూడా పెట్టలేదు, దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందా ఈ తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి ఒక్కసారి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మరొక్కసారి టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అధినాయకత్వం నుంచి చిన్న సందేశం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్లు పనిచేస్తలేరు, ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు. కనీసం మన పార్టీ నుంచి అయినా స్పందించి అందరూ ప్రతి నియోజకవర్గంలో మెయిన్ టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ నుంచి యాక్టివ్గా ఉన్న అందరూ ప్రజా సమస్యలపైన, అంటే ఇప్పుడు కరెంటు ఇబ్బందులు ఉంటాయి, వర్షాకాలంలో రోడ్డు సదుపాయాలు సరిగా ఉంటాయి, కొంతమందికి ఈ 2-3 రోజులు ఇబ్బందులు ఉంటాయి. అంటే పాలు అందించడానికి కానీ ఫుడ్ అందించడానికి కానీ టీఆర్ఎస్ శ్రేణులు స్పందించాలి, అధికారులను కలుపుకొని. ఎందుకంటే అధికారులకైతే మేము ముఖ్యంగా చెప్తున్నాం, ఏదన్నా సంఘటన జరిగితే ఈ మంత్రులు ఎవరు స్పందించారు కానీ మిమ్మల్ని అయితే సస్పెండ్ చేస్తారు. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కానీ మీరు సకాలంలో స్పందించండి. ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా చూసుకోండి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా అలర్ట్గా ఉండాలి. రోడ్డు వ్యవస్థలు కట్ అయినాయి అంటే అక్కడ కనీసం తాగడానికి నీళ్లు, తినడానికి కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం మనం చాలా ముందుండాలి. ఎందుకంటే ప్రజా సమస్యలపైన పోరాడే మనమే ముందుండాలి. ఈ కాంగ్రెస్ నమ్ముకొని ప్రజలు ఇప్పటికే మోసపోయారు. ఇప్పటికైనా మనం దగ్గరుండి మనం చూసుకొని తెలంగాణ ప్రజలు మనోభావాలు దెబ్బతినకుండా, అలాగే నిన్న జరిగిన సంఘటనలు ఏదైతే పాల్మాకులో జరిగిందో అట్లా రోజొక స్కూల్ రోడ్ల పైనకి వస్తుందంటే మరొక్కసారి ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందించాలి, మంత్రులు స్పందించాలి. కనీసం ఆ ఫుడ్ వ్యవస్థ పైన ఉన్న మీరైనా, అంటే మేము స్పందిస్తే కూడా మీరు ఇంకా స్పందిస్తలేరంటే అలాగే విద్యార్థుల మీద మీకు ఎంత శ్రద్ధ ఉందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.